నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీమ్. ఈ రోజుల్లో పిల్లలు ఎంత టాలెంటెడ్గా ఉంటున్నారో కదా, అలాంటి ఇద్దరు చిచ్చర పిడుగులు నేను ఇవాళ మీకోసం తీసుకొచ్చేసాను. వాళ్ళే సంజన అలాగే సాన్విక. వాళ్ళతో మాట్లాడేద్దామా? వాళ్ళ టాలెంట్ మామూలు కాదు. ఒకలేమో అద్భుతమైన ఆర్టిస్ట్, మరొకలేమో సైంటిస్ట్. చిన్న ఏజ్లోనే బోల్డ్ అన్ని అందరికీ ఉపయోగకరంగా ఉండేటువంటి కొన్ని పరికరాల్ని కనిపెట్టింది బుడ్డిది. తెలుసుకుందాం అవేంటో, మాట్లాడదాం. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్, చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సంగతులు? ఓకే, అంతా ఓకే, నడుస్తుంది అలా, అంతేనా? అలా అంటే ఎలా? సూపర్ కిడ్స్ కదా మీరిద్దరు. ఏ క్లాస్ నాన్న నువ్వు? నేను 9th క్లాస్. ఓకే, సంజన రైట్. ఓకే, సాన్విక నువ్వే క్లాసు? 4th. 9th అండ్ 4th. ఇప్పుడు 9thకి వచ్చావు. అవును. ఇప్పుడు 4thకి వచ్చావా? అంతేనా? నిజం చెప్పు. నిజంగా రిజల్ట్స్ వచ్చేసాయా? ఏ ర్యాంక్ వచ్చింది నీకు? ఫస్టా సెకండా? నీకు నానా? ఫస్ట్. ఓహో, ఎప్పుడు ఫస్ట్ కానీ సెకండ్ కానీ వస్తూ ఉంటుంది. సో ఇద్దరు చాలా గుడ్ స్టూడెంట్స్, నాలాగైతే కాదు మీరు. ఓకేనా? వెరీ గుడ్ స్టూడెంట్స్ అనమాట, నాకు అర్థమైపోయింది. సో సంజన చాలా బాగా ఆర్ట్స్ వేస్తుందండి. నేను అసలు చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. అందులో కొన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఒకసారి చూపించినా ఈ ఆర్ట్స్. ఇది ఫస్ట్ అనమాట. ఫస్ట్ నువ్వు వేసింది అదేనా? ఫస్ట్ వేసిందంటే ఇది అనమాట. అప్పట్లో కార్డ్బోర్డ్ మీద పేపర్ పెట్టి వేసేదాన్ని అనమాట. క్యాన్వాస్ ట్రై చేసి భలే ఉందే. వెరీ నైస్. అవి మన ఊహల్లోనే ఉంటాయి, రియల్ గా ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి, బట్ మనం అది చూడడం చాలా అరుదు కదా. ఎప్పుడో కానీ ఎక్స్పీరియన్స్ చేయలేము అలాంటివి. కొన్ని మంచు పర్వతాలు, కొన్ని కొండలు. రీసెంట్ గా నేను నేపాల్ వెళ్ళినప్పుడు చూసాను అద్భుతమైన లొకేషన్స్. ఇలాగే ఉంటాయి కొన్ని చోట్ల. బాగుంది. నెక్స్ట్ దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇలా స్టార్ట్ చేశాను అనమాట. ఓ, డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి? అంటే ఇది క్యాన్వాస్ బోర్డ్ అనమాట, వుడెన్ బోర్డ్. దాని మీద క్యాన్వాస్ షీట్ వస్తుంది. సో అలా. వెరీ నైస్. నేచర్ అంటే ఇష్టమా? తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ నీకు అనిపించిందా నేను ఒక మంచి ఆర్టిస్ట్ని, నేను వేయగలుగుతాను ఇలా అని చెప్పి? ఎలా తెలిసింది? ఇప్పుడు మనం ఏదో ఒకటి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. అవును, అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ నేను వేసేదాన్ని, ఆర్ట్ని పాడేసేదాన్ని అనమాట. ఓ ఓకే. సో అది అబ్జర్వ్ చేసి అమ్మ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసి ఒకరోజు నాకు చూపించింది అనమాట. చూపించేసరికి ఇన్నిగనం నేనే వేసానా అని సర్ప్రైజ్ అయ్యా. సూపర్. సో అలా 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 ఇట్ వాజ్ దాట్ మూమెంట్ దట్ ఐ గాట్ మై ఇంట్రెస్ట్ అనమాట. అలా అలా ఇంట్రెస్ట్ పెరిగి నేర్చుకున్నా. సో లాక్డౌన్ టైంలో కొంచెం మెటీరియల్స్ దొరకడం కష్టమైంది. కానీ ఉన్న మెటీరియల్స్తో వర్క్ చేయడం వల్ల నాకు లైక్ ఆ స్కిల్ పెరిగింది. లైక్ ఐ లెర్న్ హౌ టు యూటిలైజ్ విత్ లెస్ మెటీరియల్స్. సో ఫస్ట్ నువ్వు యూజ్ చేసినవి ఏంటేంటి? పేపర్ అండ్ పెన్సిల్, ఇలా అంతే. బ్లాక్ అండ్ వైట్. ఫస్ట్ మనం ఆ రోజుల్లో చూసినట్టు బ్లాక్ అండ్ వైట్ అనమాట. క్యాబేజ్. వావ్, బాగుంది. ఫ్రేమ్ చేసావు దానికి చక్కగా. వెరీ నైస్. దానికి కానీ గ్రీన్ కలర్ వేస్తే నిజంగా అలా ఉందేమో అనిపిస్తుంది, అంత చక్కగా వేసావు. ఓకే, ఫస్ట్ వేసినవి ఇవే. ఎప్పుడు నువ్వు కొంచెం నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయ్యావు? మంచి కలర్ కాంబినేషన్స్, ఒక థీమ్ అనుకోవడం, ఇలాంటివన్నీ ఎప్పుడు వేయడం స్టార్ట్ అయ్యాయి? ఎప్పుడు అని కాదు, లైక్ బై ఎక్స్పీరియన్స్ మెల్లిమెల్లిగా టైంతో. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఇలా వేయబట్టి? 2 or 3 years. 3 years అవుతుంది. ఓకే, ఇప్పటివరకు ఎన్ని ఆర్ట్స్ నువ్వు వేసి ఉంటావు? 130 above. అమ్మో, 100 దాటేసిందా? ఓకే ఓకే, వెరీ నైస్. ఎంత టైం పడుతుందా? నువ్వు ఇప్పుడు ఒక ఆర్ట్ స్టార్ట్ చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీ ముందే ఉన్నాయి, ఒకసారి చూపించు నాకు. ఇది బాగుంది, అది కృష్ణ ఇది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పెయింటింగ్ అండ్ ఇట్స్ డీటెయిలింగ్ బట్టి ఉంటుంది అనమాట. ఇదైతే నాకు 1 day పట్టింది. 1 day పట్టింది మొత్తం. ఓకే, నువ్వు వాడేటువంటి కలర్స్? అక్రిలిక్ పెయింట్స్. అక్రిలిక్. ఓకే, ఇప్పుడు ఇది కాన్వాస్ షీట్ మీద వేసావా? అవును. ఓకే, దానిపైన ఫస్ట్ అనుకుంటావా ఈ థీమ్ ఇలా 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 అని? ముందంతా గ్రౌండ్ వర్క్ ఏమన్నా ఉంటుందా? ఉంటుంది, లైక్ మెయిన్ టైం అంతా గ్రౌండ్ వర్క్ మీదే ఉంటుంది. లైక్ ఏంటంటే క్యాన్వాస్ షీట్ కొన్నప్పుడు వాళ్ళు ప్రెప్ చేసిస్తారనమాట దాని మీద. ఎందుకంటే ఇది క్లాత్ టైప్ కదా, సో దాని మీద జెస్సో వేసిస్తారు. కానీ బట్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ అగైన్. మళ్ళీ జెస్సో వేసి, సో ప్రెప్పింగ్ అండ్ ప్రైమింగ్ స్టేజ్, దానికి ఎక్కువ టైం పడుతుంది. దాని తర్వాత నొప్పి రావా? నడువు నొప్పి రాదా? కింద కూర్చొని వేస్తావా టేబుల్ పైన? ఎక్కువ మటుకు కింద కూర్చొని వేస్తాను. కంఫర్ట్ కదా మనకి, ఎలా అంటే అలా కూర్చోచ్చు, అటు ఇటు ఇటు. ఓకే, మధ్యలో ఏమన్నా బ్రేక్ తీసుకుంటావా? తినటం, తాగటం, బ్రేక్ తీసుకుంటా? అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద అయితే ఉండవు.
లేదు. అలా ఉండొద్దులే, కొంచెం అటు ఇటు వెళ్తూ ఉండాలి, మూవ్ అవుతూ ఉండాలి, ఒకే దాని మీద అలా ఉండేది. బట్ ఇంత చిన్న ఏజ్లో ఎంత చక్కగా వేస్తున్నారు మీరు. మీ ఏజ్లో మేము అసలు స్కూల్ ఆడుకోవడం, ఇంట్లో తినడం, పడుకోవడం ఎంతవరకే. బట్ వెరీ నైస్ నాన్న, చాలా బాగుంది కూడా. సో ఏంటి థీమ్ అంటే డివోషన్, లైక్ స్పిరిచువల్ వరల్డ్ అన్నమాట. సో దీనికి ఒక చిన్న మీనింగ్ ఉంది. ఏంటంటే ఇట్స్ లైక్ అవర్ లైఫ్ స్టోరీ అన్నమాట. ఇక్కడ స్టార్ట్ అవుతుంది మన లైఫ్ వైట్. అప్పుడు బిగినింగ్ ఇయర్స్ మనకి ఏం తెలీదు, ఏం అనేవాళ్ళు ఉండరు ఎస్పెషల్లీ. సో అలా 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 పీస్ఫుల్ గా నడిచిపోతుంది. వైట్ కలర్ అంటే పీస్. సో అందుకే అక్కడ వైట్ వేసాను. మెల్లిగా నాన్న 5 years వచ్చేసాయి, స్కూల్కి వెళ్ళాలి అని స్కూల్కి పంపిస్తారు. అప్పుడు బర్డన్స్ పడతాయి చూడు మన మీద. చెల్లి నవ్వుతుంది, బా కరెక్ట్ చెప్తుంది మా అక్క, సేమ్ అదే ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను. ఓకే. సో ఇక్కడ అందుకే బ్లాక్ వేసాను అనమాట. ఆ బర్డన్స్ మన మీద పడతాయి కదా. మెల్లిమెల్లిగా టీనేజ్, కాలేజ్ స్టేజ్ అలా. అప్పుడు టీచర్స్, ఫ్రెండ్స్, మోటివేషన్, అప్పుడు మనం నేర్చుకుంటాం, అన్నీ నేర్చుకుంటాం. లైక్ వీ విల్ ఎంజాయ్ దట్ టైమ్. సో అందుకే గ్రీన్, మంచిగా గ్రీన్ నేచర్ అలా. దెన్ అప్పుడు కాలేజ్ స్టేజ్లో మనకి ఇష్టం ఉన్నది చేస్తాము, ఏదంటే అది చేయొచ్చు. వీ విల్ గెట్ సమ్ ఫ్రీడమ్ దేర్. అలా వీల్ ఎంజాయ్ దట్. దెన్ కమ్స్ ద రియల్ లైఫ్స్. అందుకే ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అప్స్ అండ్ డౌన్స్ లేని లైన్ స్ట్రేట్ గా ఉంటే లైఫ్ కూడా కాదు. సో రియల్ లైఫ్ ఇలా వెళ్తూ 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 ఉంటే మెల్లిగా మనకు ఒక చిన్న పాత్ కనిపిస్తుంది. ఇది అన్నమాట ఆ పాత్. ఆ పాత్ లైక్ మనకి ఇక్కడ 2 choices ఉంటాయి. ఇక్కడ పైకి వెళ్ళొచ్చు, లేకుంటే గో ఆన్. ముందుకెళ్తే మన లైఫ్ మొత్తం చీకటి ప్రపంచం అయిపోతుంది. అదే ముందుకెళ్ళాం అనుకోండి, మెల్లిమెల్లిగా వెళ్తుంటే మనకి ఫస్ట్ ఏం కనిపించదు, మొత్తం చీకటి. ఇక్కడ చీకటి, దారి కనిపించదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. బట్ యాజ్ వి గో ఆన్ వి సీ అ లిటిల్ స్పార్క్. ఆ చిన్న స్పార్క్ మేక్స్ ఇంటూ అ బిగ్ ఫైర్. సో అలా 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 వి కమ్ హియర్, బ్రహ్మస్థానం. ఇక్కడ నుంచి మనం ఇక్కడ అన్ని ఫేస్ చేసి వస్తాం కదా, అన్ని లైఫ్లో ప్రతి ఒక్క స్టెప్ ఫేస్ చేసి వి గో త్రూ ఇట్. సో ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మనకు అన్ని లైక్ క్లియర్ అయిపోతాయి, మనం ఏదైనా క్లియర్ చేసుకోగలం. అందుకే వైట్ వేసాను, పీస్ఫుల్ గా ఉంటది అక్కడ అంతా. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. స్పిరిచువల్ గా ఎలా ఎదగొచ్చు, ఎదిగితే ఎలా ఉంటుంది అనేది. అవును, చాలా బాగుంది. ఎందుకు కృష్ణుడిని తీసుకున్నావు? బాగుంటుందని. లైక్ లుక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మీనింగ్. నీకు నార్మల్ గా ఏవి చాలా ఫాస్ట్ గా వేసేస్తావు? విత్ ఇన్ 1 hour లో కంప్లీట్ చేసిన ఆర్ట్స్ ఏమైనా ఉన్నాయా? అవును, ఇది ఉంది. సో ఇది ఏంటంటే 1 hour లో కంప్లీట్ చేసేసాను. ప్లస్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పింక్ ఇంకా ఎల్లో వాడాను. దీనికి పింక్ కి ఎన్నో మీనింగ్స్ ఉంటాయి, ఎల్లో కూడా ఎన్నో మీనింగ్స్ ఉంటాయి. కానీ పింక్ ఉన్న ఒక మీనింగ్ ఏంటంటే న్యూ బిగినింగ్స్. మనం వినాయకుడిని ఎప్పుడు పూజిస్తున్నాం? ఏదైనా కొత్త స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆయనకే పూజ చేస్తాం. ప్లస్ వినాయకుడికి పూజ చేస్తే హ్యాపీ హ్యాపీ. సో అందుకే ఎల్లో మీనింగ్ హ్యాపీ. ఇలా లింక్ చేశాను అన్నమాట. సింపుల్ థీమే కానీ సింపుల్ అండ్ స్వీట్. కాంపిటీషన్స్ ఏమైనా అటెండ్ అయ్యావా? చాలా. స్ఫూర్తి అకాడమీ, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంకా మదర్ ఇండియా, అంజలి మీడియా, ఇలా చాలా ఉన్నాయి. అవార్డ్స్ వచ్చేప్పటిదాకా 15-20 అలా వచ్చుంటాయి. బిగ్ కాంపిటీషన్ ఏదైనా పార్టిసిపేట్ చేసావా? కష్టం ఇందులో గెలవటం అని అనిపించిందా? స్ఫూర్తి అకాడమీ ఎక్కడ జరిగింది? విజయవాడలో జరిగింది. అంటే అక్కడ వాళ్ళు ఏమైనా థీమ్ ఇచ్చారా? అవును, స్పారోస్ ఇచ్చారు. దీని పేరు టూకాన్ అన్నమాట. వైల్డ్ ఫారెస్ట్ లో, డెప్త్స్ ఆఫ్ ద ఫారెస్ట్ లో ఉంటుంది. ఏంటంటే దీనికి మెయిన్ థింగ్ అదే, బతకడానికి ఫుడ్, వాటర్ అన్నిటికన్నా హ్యాపీనెస్ దీనికి ఇంపార్టెంట్. సో వైల్డ్ బర్డ్ కదా, ఫారెస్ట్ లో ఉంటుంది, దానికి ఇష్టమైన
చేస్తుంది, తింటుంది, ఆడుతుంది, పాడుతుంది, పడుకుంటుంది. ప్రపంచం అదే. సో అక్కడ ఉన్నప్పుడు దాని లైఫ్ చాలా కలర్ఫుల్ గా లీడ్ చేస్తుంది, ఏదంటే అది చేస్తుంది, హ్యాపీగా ఉంటుంది. అందుకే ఇక్కడ మొత్తం కలర్ఫుల్ గా వేసాను. ఈ మధ్య కాలంలో ఇది ఫేమస్ అవ్వడం వల్ల ఇండ్లలో, కేజ్లలో మందించి నేను చాలా ఈ బర్డ్స్ షాప్స్ ఉంటాయి కదా, చిన్న పెట్ స్టోర్స్ లో వీటిని కూడా సేల్ చేస్తున్నారు. అవును, అది ఈ మధ్యలో వచ్చింది కదా ఈ మధ్య కాలంలో. సో అలా బంధించడం అనేది దానికి చాలా బాధాకరం. సో దాని లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. యూజువలీ యానిమల్స్ ది లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది, ఇలా ఉండడం వల్ల ఇంకా తగ్గిపోతుంది. నైన్త్ క్లాస్ కదా మరి, ఎప్పుడు నీకు ఈ టైం ఎప్పుడు దొరుకుతుంది ఆర్ట్స్ అవి వేయటం? యూజువలీ సండేస్ నేను చాలా యూటిలైజ్ చేసుకుంటాను. గుడ్. సండేస్ లో ఫ్రీ టైం దొరికినప్పుడల్లా, లేకుంటే స్కూల్ అయిపోయాక ట్యూషన్ తినేసి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు టైం దొరికితే, హోంవర్క్స్ ఎక్కువ లేకుంటే అప్పుడు చేస్తాను. ఆర్ట్స్ అయినా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా టాలెంట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆర్ట్ మీదనే ఐఎమ్ థింకింగ్ అబౌట్ గోయింగ్ ఇంటూ సింగింగ్ యాజ్ వెల్. సూపర్. పాటలు వచ్చా? ఒక పాట పాడు. మల్లుకి బంగారమైన కోదండ పాని పలుకి మంగారమై పిలిచిన పలుకావేమ ఇరవుగా ఇసుకలో నా పొరలిన ఉడతా భక్తికి పలుకి బంగారమైన. నేర్చుకుంటున్నావా సంగీతం? లేదు, అంటే చిన్నప్పుడు క్లాసెస్కి వెళ్ళేదాన్ని, ఇప్పుడు ఆపేసాను. నేర్చుకో, పర్వాలేదు, చక్కగా. అది కూడా ఒక రిలాక్సేషన్ మైండ్కి, ఎందుకంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ చాలా అవసరం కదా, సో అది కూడా నీకు బాగా యూజ్ అవుతుంది. నువ్వు కూడా వెళ్తున్నావా? లేదా? నువ్వు కూడా నేర్చుకున్నాను. నువ్వు డాన్స్ నేర్చుకో, ఓకేనా? నేర్చుకో, చాలా బాగుంటుంది. కీబోర్డ్ నేర్చుకుంటున్నాను. ఓ సూపర్, ఇన్స్ట్రుమెంట్ అయితే ఇంకా హ్యాపీ. ఇది లోటస్. ఓ సూపర్ ఉంది అన్న, కలర్ కాంబినేషన్ అయితే భలే అనిపిస్తుంది. ఇది ఏంటంటే అందరూ అంటుంటారు కదా, వాళ్ళ సరౌండింగ్స్ ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. అతని ఫ్రెండ్స్ అలా, అందుకే ఇతను ఇట్లా తయారయ్యాడు, వాళ్ళ కమ్యూనిటీ అలాగా, అందుకే ఇలా ఉన్నారు అని. యాక్చువల్లీ దట్స్ రాంగ్. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ సెల్ఫ్. మన స్వభావాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అందుకే చూసారా, దీని బ్యాక్గ్రౌండ్లో ఎంత డార్క్నెస్ ఉన్నా, ఎంత నెగటివిటీ ఉన్నా, అది మాత్రం వాడిపోతుందా? బురదలో కమలం పుష్పిస్తుంది, వికసిస్తుంది. అవును, కరెక్ట్. నైస్. కాంబినేషన్స్ బాగా తీసుకుంటున్నావు నువ్వు. అవును. ఏవి ఎక్కువ వేయటం ఇష్టం నీకు? నేచర్ వా లేకపోతే గాడ్ వా? అంటే నేచర్ అండ్ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ అంటే లైక్ మరీ రియలిస్టిక్ కాకుండా, మరీ లైక్ కార్టూనిష్ కాకుండా అన్నట్టు కాకుండా ఉంటుంది. ఇలా సమ్వేర్ ఇన్ ద మిడిల్ అన్నమాట. అంటే క్లాసెస్ కి వెళ్ళటం అలా ఏం చేయలేదా? లేదు, ఇప్పటివరకు ఒక్క క్లాస్ కూడా వెళ్ళలేదు. అని ఉందా? అంటే సమ్మర్లో, లాస్ట్ సమ్మర్లో ఏమైందంటే వెళ్ళాను, ఒక 2 or 3 days వెళ్ళాను. తర్వాత ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఆగిపోయింది. బ్రేక్ అన్నమాట. పర్వాలేదు, మనకు కొన్నిసార్లు ఏకలవ్యుడు తెలుసు కదా, అంతే, ఏకలవ్య శిష్యుల్లాగా నేర్చేసుకో అన్ని నువ్వు. రామయ్య బాపు గీసిన బొమ్మలు ఏంటంటే, ఇది నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే, లైక్ ఈ మధ్య కాలంలో స్టడీ, స్కూల్, కాలేజ్, ఆఫీస్ అంటూ అందరూ లైక్ స్టడీస్ మీద ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ తగ్గిపోయాయి అన్నమాట కొంచెం. ఏంటంటే అంటుంటారు కదా, ప్రతి మనిషికి ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుందని, అది బయట పడట్లేదు. సో అది బయటకు తీసుకురావడానికే నేను బాపు గీసిన బొమ్మల్ని రీక్రియేట్ చేశాను అనమాట. అప్పట్లో చాలా మంది ఆర్టిస్ట్ ఉంటుండే కదా, సో అలా చిన్న సీనరీ. స్పారో, ఇవెంత ముద్దుగా ఉంటాయో అసలు స్పారోస్ అయితే కదా, క్యూట్ గా. ఇష్టమా నీకు? అవును. ఏదైనా ఆర్ట్ నువ్వు బాగా కష్టపడి వేసింది ఒక పెద్ద ఆర్ట్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇది ఇప్పటి వరకు వేసిన అతి పెద్దది అనమాట, కాళీమాత. ఓ వా, ఓ మై గాడ్, సూపర్. నీ అంత ఉంది, చాలా బాగుంది నాన్న. మాత చాలా బాగుంది. దీంట్లో వాడిన కలర్స్ కూడా అన్ని లింక్ అయి ఉంటాయి. ఏంటంటే కింద ఆరెంజ్ వాడాను, ఆరెంజ్ అంటే డివోషనల్, స్పిరిచువల్ వరల్డ్. ప్లస్ కాళీమాత యాంగర్, సో ఈ రెడ్ సింబలైజెస్ యాంగర్. ఇంకా బ్లాక్ విక్టరీ, బ్లూ ఇది పవర్.
ఇలా చాలా ప్రతి బాగుంది జ్యువెలరీ అవి. నెక్లెస్ అద్భుతంగా ఉంది తెలుసా అసలు, రియల్. ఇవాళ necklace మార్నింగ్ ఎలా 8 ఉంటుందో? o'clock లేచి 11 o'clock వరకు అది చేశారా? జ్యువెలరీ చేశాను. అద్దరిపోయింది అసలు. చాలా బాగుంది, ఎంత చక్కగా ఉందండి కాళీమాత. అసలు మీకు ఇంకా క్లోజ్ లో నీట్ గా చూపిస్తాను చూడండి తను వేసింది. ఎంత టైం పట్టిందన్న నీకు? ఇది 1 month పట్టింది. 1 month. 24 hours ఇదే పని మీద ఉన్నావా లేకపోతే బ్రేక్ తీసుకున్నావా? అంటే బ్రేక్స్ తీసుకుంటూ ఉంటాను. బట్ 30 days పట్టింది అనమాట నీకు అది అవును. వేయడానికి. ఇప్పుడు అది ఫ్రేమ్ చేయించుకుని పెట్టుకోవచ్చు కదా కావాలనుకుంటే. సేల్ చేస్తున్నావా నీవేమైనా నీ ఆర్ట్స్? అమ్మా లేదు, అంటే అవి చాలా ప్రెషియస్ కదా, దాచుకుంటున్నా. సో నైస్, బాగున్నాయి నాన్న చాలా ఒకటి. ఎస్, ఇట్స్ గుడ్. భలే ఉంది, చాలా బాగుంది అసలు. ఇది రియలిజం ట్రై చేశాను అనమాట. ఆ రియలిస్టిక్ వాటర్ డ్రాప్ ఎఫెక్ట్ పైన అసలు నిజంగా వాటర్ డ్రాప్స్ వేస్తే ఎలా ఉందో అలా ఉంది. అలా ఉండాలి లైఫ్ కదా. పైన నీటి బొట్టలు, ప్యారెట్, బా చక్కగా కలర్ఫుల్ గా ఉంది. అవును, నైస్. నేచర్ ఇవంటే చాలా ఇష్టం నీకు, అర్థమవుతుంది. నేచర్ అండ్ గాడ్ పెయింటింగ్స్. ఏదన్నా నీకు డ్రీమ్ ఉందా, నేను ఇది వెయ్యాలి ఎప్పటికైనా, నేను అలాంటి ఆర్ట్ ఒకటి వేసి చూపించాలి అని? ఇదే కాళీమాత. ఇప్పటికే సెట్ కంప్లీట్ అయిపోయింది, డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదైనా సెట్ చేసుకున్నావా? ఇప్పటికైతే లేదు, దీనికంటే కొంచెం పెద్దది వేయాలని. కాళీమాతనే? కాళీమాత కాదు, వేరే ఎవరైనా ఏదైనా పర్లేదు అని. చక్కగా మేనేజ్ చేయగలుగుతున్నావు కదా నువ్వు. ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వస్తున్నావు అంటే చక్కగా చదువుకుంటున్నావు, ఇటీవి రెండు మంచి. అంటే ఆ బ్యాలెన్స్ ఉండాలి డెఫినెట్ గా. చదువు కంప్లీట్ చేయాలి, ఎక్స్ట్రా టాలెంట్స్ ఇవి కూడా మనం కొంచెం షార్ప్ చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్ నాన్న. నువ్వైతే నాకు ఇది చూసిన తర్వాత అనిపించింది ఏదో ఒక రోజు టాప్ పొజిషన్ నువ్వు ఖచ్చితంగా ఉంటావు. మీ మదర్ హ్యాపీగా గర్వంగా చెప్తుంది, అలా చేయాలి. ఇది మండాలా ఆర్ట్. ఏది? మండాలా ఆర్ట్. మండాలా ఆర్ట్, ఎస్. ఇదేంటంటే బుద్ధిస్ట్ దీన్ని వేస్తూ ఉంటారనమాట. దీన్ని శాండ్ తోని వేస్తారు, కలర్డ్ శాండ్. నేను పెయింట్ తో వేసాను, కలర్డ్ శాండ్ తో వేస్తారు. ఒక్కొక్క సింబల్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. లైక్ ఇందాక చూపించాను కదా, ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క మీనింగ్. సింబల్ అండ్ కలర్ హ్యావ్ అ మీనింగ్. అప్పట్లో దీన్ని ఒక లాంగ్వేజ్ లాగా, ఒక రైటింగ్ లాగా వాడేవాళ్ళు. సో బుద్ధిస్ట్ దీన్ని వేసి శాండ్ తో వేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే మొత్తం చెరిపేస్తారు. కోడ్ లాంగ్వేజ్ అది. మన లైఫ్ లో ఏమైనా మనకి తట్టుకునే గల శక్తి ఉండాలి అని అంత కష్టపడి, ఇట్ టేక్స్ ఇయర్స్ ఆర్ మంత్స్ చేయడానికి. శాండ్ తోని కదా, చిన్న చిన్న పార్టికల్స్ తో చేస్తారు. అలా వేసిన దాన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తుడిపేయడం వల్ల దే గెట్ ద స్ట్రెంగ్త్ టు గో త్రూ ఇట్. అలా అన్నమాట. ఇసుకతో వేస్తారు నార్మల్ గా అయితే, చిన్న చిన్న పార్టికల్స్ వేస్తారు. బట్ నువ్వు మాత్రం ఒక పెయింట్ తోటి వేసావా? ఒక గ్లిటర్ అది దేంతో వేసావు? మెటాలిక్ పెయింట్, ఫ్యాబ్రిక్ పెయింట్స్. నైస్, బాగుంది. ఇది కూడా కాంబినేషన్ బాగుంది, బ్లాక్. దాని ఇదేంటి ఆ షీట్? అది లేదు, బోర్డ్, నార్మల్ బోర్డ్ మీద వేసావు. వెరీ నైస్. సో ఇలా ఇంకా వేటి మీద వేస్తావు? పేపర్ మీద, పేపర్, క్యాన్వాస్ షీట్ అండ్ వుడ్ చాలా తక్కువ వేస్తాను. దేని మీద ఈజీ చాలా వేసేయటం? ఎక్కువ మనకు వుడ్ అండ్ క్యాన్వాస్ షీట్ మీద ఈజీ ఉంటుంది. క్యాన్వాస్ షీట్ కూడా ఈజీ కదా. బ్రషెస్ నీకు కావాల్సినవి ఏంటి? ఇవే కదా బ్రషెస్, కలర్స్, బ్రషెస్, పెయింట్స్ అండ్ మీడియం అంటే పేపర్. ఓకే, సో ఇవి సరిపోతాయి. గ్రేట్ నాన్న, నువ్వు నిజంగా చిన్న ఏజ్ లో ఎంత చక్కగా వేస్తున్నావు ఆలోచించి. ఒక్కొక్కటి కూడా ఫినిషింగ్ చాలా బాగున్నాయి. ఏదో ఆర్ట్ వేసేసామంటే వేసామని కాదు, కానీ చాలా ఏదో సీనియర్లు ఉంటారు కదా, వెల్ నోన్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో, అలా అంతటి ప్రావీణ్యం ఉన్న వాళ్ళు వేస్తే ఎలా ఉంటుందో అంత బాగున్నాయి. నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళలేదు, ఇంకా వెళ్తావు డెఫినెట్ గా. ఏదైనా తొలి అడుగు కదా. చాలా బాగుంది. నాకు నేచర్ లో ఉన్నవి ఒకటి నచ్చాయి. ప్లస్ లోటస్ ఉంది కదా, అదొకటి చాలా బాగుంది. వెరీ నైస్, ప్రతి ఒక్కటి కూడా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సాన్విక, చిన్న ఏజ్ లో నువ్వు చాలా చాలా ఇన్వెంట్ చేసావని విన్నాను నేను. మరి అవేంటో చూపిస్తావా నాకు? ఓకే, చూపించు. ఫస్ట్ నువ్వు కనిపెట్టింది ఏంటి? షాడో సెన్సింగ్ ఫ్యాన్. షాడో సెన్సింగ్ ఫ్యాన్. ఓకే, నీడ పడితే ఫ్యాన్ తిరుగుతుందా? ఓకే, ఇప్పుడు ఎలా? ఫస్ట్ కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్లో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇది షాడో సెన్స్ చేసి ఫ్యాన్ వస్తుంది.
మనం పక్కకి వెళ్ళిపోగానే ఆగిపోతుందా? ఓకే, సెన్సార్ లాగా అనమాట. ఎలా చూద్దాం. ఓ నైస్. ఎవరైనా ఉంటే అలా మూవ్ అవుతుంది అనమాట అది. సో కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతుంది. మనం అలా లైట్లు ఫ్యాన్లు వేసి బయటకు వెళ్ళిపోతాం హడావిడిగా, కావాలని కాకపోయినా పనుల్లో. సో మనం లేనప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతే ఆఫ్లోనే ఉంటాయి. సూపర్, వెరీ నైస్. ఎంత టైం పట్టింది నీకు తయారు చేయడానికి? ఇది ఒక 1 hour పట్టింది. గంటలో తయారు చేసేసావా? ఎందుకు అనిపించింది ఇలాంటివి చేద్దాము అని? నాకు ఎప్పుడు స్విచెస్ అందవు, సో నాకు ఇది చేయాలనిపించింది. స్విచ్చెస్ అన్నామంట తనకి, గోడపైకి ఎక్కి ఇట్లా ఇట్లా ఎగిరెగిరి వేయాల్సి వస్తుంది. దాని బదులు నేను ఉన్నప్పుడే ఫ్యాన్ తిరగాలి, లేనప్పుడు ఆగిపోవాలని. వా, వాట్ ఏ బ్రెయిన్ యా. నాలాగే నువ్వు కూడా. థ్యాంక్ యూ. బట్ అది చాలా మందికి ఉపయోగం నువ్వు చేసింది అయితే. వెరీ నైస్. ఫస్ట్ అయితే పవర్ సేవ్ అవుతుంది చాలా ఇళ్లలో ఇలా ఉంటాయి. ఇవి మనం పెద్ద ఫ్యాన్ కూడా సేమ్ ఇదే అప్లికేషనా? ఇప్పుడు నేను చిన్న బ్యాటరీస్తో చేస్తున్నాను, ఫ్యూచర్లో ఇంకా హై కెపాసిటీతో. ఎస్, హై కెపాసిటీ బట్టి కూడా ట్రై చేయాలి. రైట్, గుడ్. బట్ ఐడియా బాగుంది చాలా. నెక్స్ట్, ఇది సేమ్ కానీ లైట్. లైట్, ఓకే. సెన్సార్, లైట్ సెన్సార్ అది. ఓకే, సేమ్ ఫ్యాన్ లాగానే ఇది కూడా. నైస్. ఇది కూడా సేమ్ అంతే కదా, స్విచ్లు అందరిని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. ఏంటన్నా ఈ ఆలోచనలన్నీ ఎలా వస్తాయి అసలు? సేమ్ అంతేనా? ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవాలి, సాల్వ్ చేసేయాలి. ఓకే, ఇది పెన్సిల్ టార్చ్. పెన్సిల్ టార్చ్, ఓకే. మన ఇంట్లో చిన్న పిల్లలు అప్పుడప్పుడు పెన్సిల్స్ తెచ్చుకొని ప్లగ్ పాయింట్లో పెడితే పెన్సిల్స్కి కూడా కరెంట్ పాస్ అవుతుంది. అమ్మో, అవును కదా. అమ్మో, కరెంట్ వస్తుంది అందులో కూడా. చిన్నపిల్లలు అదే పని, మా బాబు అదే పని చేస్తూ ఉంటాడు. ప్లగ్గుల్లో తీసుకెళ్ళి పెడుతూ ఉంటాడు పెన్లు పెన్సిల్, అందరూ అంతే. సో అందులో కరెంట్ పాస్ అవుతుందని చెప్తున్నాం. సో మనం వాటిని దూరంగా పెట్టాలి. అందుకే మేము ఏం చేస్తాం తెలుసా, ఆ ప్లగ్ పాయింట్స్ ఏవైతే ఉంటే మొత్తం ప్లాస్టర్లు వేస్తాం. బాగుంది నాన్న. నెక్స్ట్, నైట్ టైం ల్యాంప్ లాగా. స్టడీ ల్యాంపా? టేబుల్ మీద, స్టడీ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. కలర్ చూస్తున్నాయి, భలే ఉంది. అదేంటని నువ్వు అక్కడ యూజ్ చేసింది ఏంటిది? స్టిక్, గ్లూ స్టిక్. గ్లూ స్టిక్ అది, కానీ చాలా లైట్ వస్తుంది. ఒకవేళ లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే బాగా షైనింగ్ ఉంటుంది అది కదా, గ్లో ఉంటుంది. నైస్, వెరీ నైస్. ఇప్పుడు ఇవన్నీ మెటీరియల్ అంతా ఎక్కడ తెచ్చుకుంటావు? కోటి వెళ్ళి తెచ్చుకుంటావా? ఓకే, అక్కడ దొరుకుతాయి. ఇది సెక్యూరిటీ అలారం. సెక్యూరిటీ అలారం, ఓకే. ఇప్పుడు నైట్ టైంలో ఎవరైనా వచ్చి మన డోర్ ముందు నిల్చుంటే బజర్ వస్తుంది. కొంతమంది అలా తిరుగుతూ ఉంటుంది, మనకేమో భయం వేస్తుంది. కిటికీ దగ్గర నుంచి అలా కనపడతా ఉంటుంది. మనమేమో దెబ్బ కట్టెలు వేసేసి ఉన్న రూమ్లో ఏది గడ కూడా వేసేసి అని వణుకుతాం కదా. చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఇది కదా. బట్ ఎవరో తెలిసిన వాళ్ళైతే ఆబ్వియస్లీ డోర్ కొడతారు, ఫోన్లో మాట్లాడతాము, వచ్చేస్తారు. బట్ అలా అయితే భయం వేస్తుంది కదా. సో అలా భయం పోగొట్టుకోవాలంటే అలారం మోగుతుంది. నైస్. ఇది ఆల్కహాల్ సెన్సార్. అవునా? ఎస్, ఆల్కహాల్ సెన్సార్ అంట. ఇది వెహికల్స్లలో సెట్ చేసుకోవచ్చు. వెహికల్స్లో సెట్ చేయొచ్చు. మన పోలీస్ ఆఫీసర్లకి చాలా బాగా పనికొస్తుంది కదా. ఇప్పుడు అదే ఊదు తాగలేదంటే ఊదు అంటే తాగలేదు అంటున్నారు కదా, దాని బదులు ఇది కరెక్ట్. ఇంకా వాళ్ళు బ్రీత్ బట్టి తెలిసిపోతుందా? బ్రీత్ ఇంకా స్మెల్ బట్టి. ఓ నైస్ నైస్, ఇదేదో బాగుంది నాన్న. శానిటైజర్లో కొంచెం ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దానివల్ల అది సైరన్ మోగుతుంది. నైస్, వెరీ గుడ్, భలే కనిపెట్టావు. నెక్స్ట్ ఇంకా అన్నీ భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నీ ఓపికకు దండం పెట్టాలి. అసలు ఎన్ని రోజుల నుంచి ఇవన్నీ నువ్వు తయారు చేయటం? 2 years అయింది. ఫస్ట్ నువ్వు చేసింది ఏంటిది? ఫ్యాన్ నాకు చూపించిందా? లేదు, అది తేలేదు, ఇప్పుడు తీసుకురాలేదా? ఫస్ట్ అది చేసావు. ఎవరికి చూపిస్తావు నువ్వు ఇది ఓకేనా కాదని? టెస్టింగ్ ఎక్కడ జరుగుతుంది నీకు? అమ్మ ఇంకా మా టీచర్స్. అవునా? ఓకే. ఏమంటారు స్కూల్లో? బాగా చేస్తున్నావు అని. వెరీ గుడ్, నిజంగా. కానీ మంచి టాలెంట్ ఉంది నీలో. అక్క చెల్లెలు ఇద్దరు వెరీ స్పెషల్. మీ అమ్మగారు ఏం తిన్నారో కడుపులో ఉన్నప్పుడు మీరు అడగాలి, నేను కనుక్కుంటా. స్పెషల్ ఫుడ్ ఏదో తిన్నారు. నైస్. ఇంకా ఇది బ్లైండ్ పీపుల్ స్టిక్. ఓకే. బ్లైండ్ పీపుల్ ఇప్పుడు నార్మల్గా ఒక స్టిక్ పట్టుకొని నడుస్తారు, అడ్డం వస్తే తెలియదు కదా, ఇది బజర్ వస్తుంది.
అచ్చా ఓకే, పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి అలా వెళ్ళిపోయి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అలా కాకుండా అడ్డం ఏమన్నా వస్తే ముందుకని సైరన్ మోగుతుంది. ఇంకా ఇది ఫైర్ కూడా సెన్స్ చేస్తుంది. ఫైర్ కూడానా? ఓకే చూద్దాం. ఓ మై గాడ్, బ్లైండ్ పీపుల్ కి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెరీ నైస్, సూపర్. అసలు నువ్వు ఇంత టాలెంటెడ్ ఎలా అసలు? నెక్స్ట్ అమ్మో పెద్దదైతే బోర్డ్, సూపర్ అసలు. ఏంటి 6 టేబుల్ కనబడుతోంది? ఇది ఆన్సర్ దగ్గర బజర్ వస్తుంది. ఓకే, ఆన్సర్ దగ్గర బజర్ వస్తుంది, కరెక్ట్ ఆన్సర్ దగ్గర. రైట్. 6 5. సో ఎవరైనా నేర్చుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది కదా. ఇది మా మ్యాథ్ మ్యామ్ అడిగింది పిల్లల కోసం. ఓ, నువ్వు తయారు చేయమని అడిగారా? నువ్వు ఎంత టాలెంటెడ్ అని తెలుసు వాళ్ళకి. గుడ్ గుడ్. ఎంత టైం పట్టింది నీకు తయారు చేయడానికి? ఇది 1 డే పట్టింది. ఐడియా ఎలా వచ్చింది చెప్పు నాకు. ఒక రోజు మా మ్యాథ్ మ్యామ్ మా 2nd క్లాస్లో కొంతమందికి 6 టేబుల్ రాలేదు మా క్లాస్లో. ఓకే, అయితే మా మ్యాథ్ మ్యామ్ నువ్వు ఏదన్నా తయారు చేయు, చాలా తయారు చేసావు కదా అనేది. నీకు ఎలా ఐడియా వచ్చింది ఇలాగే చూస్ ద ఫాలోయింగ్ లాగా పెట్టాలి, అక్కడ పెడితే అది బజర్ వచ్చేలాగా అని చెప్పి? మా అమ్మ ఇచ్చింది ఐడియా. నైస్, వెరీ గుడ్. అమ్మగారి పేరు? ప్రసన్న. ప్రసన్న గారు. నైస్. ఓకే, సో ఇలా మన రైట్ ఆన్సర్ ఎక్కడ ఉంటే అక్కడ బజర్ మోగుతుంది. సో అది కరెక్ట్ అని అలా టేబుల్స్ నేర్పించవచ్చు పిల్లలకి. మరి ఇలా చూసి నేర్చుకున్నారా మీ స్కూల్లో? వెరీ గుడ్. అదే కదా మనకు కావాలి. దానికి ఒక రిజల్ట్ ఉంది అని అంటే ఇంకా హ్యాపీ. 6 6 36. రైట్, ఏది రైట్ అయితే అది ఫైన్. నీకు ఇంకేమైనా డ్రీమ్ ఉందా నాన్న ఇలాంటివి నేను తయారు చేయాలి అని చెప్పి? బ్లైండ్ పీపుల్ స్టిక్ 2 మీటర్ డిస్టెన్స్ వరకు సెండ్ చేసే వరకు. ఇప్పుడు ఇదంతా జస్ట్ దగ్గరికి వస్తేనే అవుతుంది కదా. ఓకే నైస్, అదైతే చాలా బాగుంది. నైస్. బ్లైండ్ పీపుల్ స్టిక్ అండి, తను ఎంత చక్కగా చేసిందంటే. ఫైర్ కూడా ఒకవేళ మంట అలాంటిది పాపం వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది కదా, తెలియదు కదా ముందు ఏముందనేది, చూడలేరు కాబట్టి. సో వెంటనే వాళ్ళు ఇలా ఫైర్ ఏమైనా దగ్గరలో ఉందని కానీ సైరన్ మోగుతుంది. సో వాళ్ళు ఆ ప్రమాదం నుంచి బయటపడే మార్గం. అలాగే ఏమైనా అడ్డం ఉంది పెద్ద వస్తువు ఏదైనా అన్నప్పుడు కూడా సైరన్ మోగుతుందట. చాలా యూస్ఫుల్ ఉన్నాయి. ఏదో పిల్లలు కదా ఆడుకుంటున్నారు, వాళ్ళు ఏది పడితే తయారు చేసుకుంటారు చిన్న చిన్నవన్నీ వదిలేకుండా వాళ్ళ మదర్ బాగా ఎంకరేజ్ చేశారు. సో అందులో భాగంగా ఈ అవుట్పుట్ చూడండి ఎంత చక్కగా వచ్చింది. చాలా మంది పాపని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగతా పేరెంట్స్ కూడా పిల్లలకి ఇలా నేర్పించవచ్చు. ఇది స్మోక్ ఇంకా ఎల్పిజి గ్యాస్ లీక్ అయినా చాలా అవసరం ఇళ్లల్లో ఇలాంటివి. ఎందుకంటే గ్యాస్ లీక్ అవుతున్నట్టుగా కనిపెట్టలేము ఒక్కొక్కసారి కదా. కోడింగ్ రాస్తే మన ఫోన్ కి కూడా వస్తుంది, ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో టెక్నాలజీ. సో ఫైర్ కూడా తెలుస్తుందా దీనికి? స్మోక్ ఎల్పిజి అండ్ ఆల్కహాల్ ఈ 3. ఓకే, 3 ఒకటి. ఓకే, ఇప్పుడు స్మోక్ చూద్దాం. ఇది ఇంట్లో గ్యాస్ లీక్ అయితే సెన్స్ చేసి బజర్ వస్తుంది. ఓకే ఓకే, సో అంటే ఆ స్మెల్ తెలుస్తుంది అనమాట దానికి. అలా నువ్వు ఇన్సెట్ చేసావా? కాన్ఫిగరేషన్ అలా పెట్టావా? ఎట్లా నువ్వు అలా ఎలా పెట్టావు దానికి? స్మోక్ సెన్సార్. అచ్చా, ఓకే ఓకే, స్మోక్ సెన్సార్ పెట్టావండి. ఓకే, స్మోక్ వచ్చినా, గ్యాస్ ఏమైనా లీక్ అయినా, ఆల్కహాల్ స్మెల్ ఏమైనా వచ్చినా కూడా వెంటనే బజర్ మోగుతుంది. గ్రేట్ నాన్న. ఫ్యూచర్ లో కోడింగ్ రాస్తే మన ఫోన్ కి కూడా మెసేజ్ వస్తుంది. ఓకే ఓకే, సో అలా మన ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మనం ఒకవేళ గ్యాస్ ఏమైనా లీక్ అవుతుందేమో ఇంట్లో అనేది మనం ఆఫీస్లో ఉన్నా కూడా కనిపెట్టచ్చు. సూపర్, అసలు వెరీ గుడ్. ఇవేనా? నెక్స్ట్ ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఆలోచన ఏంటి? ఫారెస్ట్ లో చిన్న చిన్న చెట్లకి నీళ్లు రావు కదా. అవును, పెద్ద చెట్లు అయితే సక్ చేసుకుంటాయి, కానీ చిన్న చెట్లకి నీళ్లు రావు కదా. అవును, అక్కడ నియర్ బై లేక్స్ నుంచి కనెక్షన్ పెడితే ఆ చిన్న చిన్న చెట్లకి దానికి సరిపోయే నీళ్ళు ఇస్తుంది. ఓకే ఓకే, సో ఇది నువ్వు చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్. నువ్వు ఏదైనా సైన్స్ ఎగ్జిబిషన్స్ అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసావా? స్కూల్లో పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు కొన్నిసార్లు మన స్కూల్లో చేసిన వేరే వాళ్ళ స్కూల్లో ఎగ్జిబిషన్స్, సైన్స్ ఎగ్జిబిషన్స్ జరిగినప్పుడు వెళ్తాం కదా, అలా ఏమన్నా నువ్వు చేసావా? ఎలా చేస్తున్నారు ఏంటని? బాల్భవన్కి వెళ్ళాను. బాల్భవన్కి వెళ్ళావా? నైస్. మీదే స్కూలు? అక్షర ఇంటర్నేషనల్. ఎక్కడ? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ లో. మీరు ఉండేది? సైదాబాద్. సైదాబాద్ కొంచెం దూరమే కదా. అవును.
గ్రేట్ నాన్న, అటు చక్కగా చదువుకుంటున్నారు మీరు, అలాగే ఈ ఎక్స్ట్రా టాలెంట్ అండ్ దీన్ని అలా మీరు ఒకసారి చేసి వదిలేయకుండా, మహా అయితే ఏంటి సమ్మర్ అనగానే అప్పుడు గుర్తొస్తాయి మనకన్నీ, అంటే మనకంటే మామూలుగా మాకు అప్పుడు చేసేస్తాం. మళ్ళీ నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అవ్వగానే చదువుకోవడం ఇంకా ఇవే సరిపోతాయి. కానీ అలా కాకుండా మీరు మీ డైలీ రొటీన్లో నువ్వు ఆర్ట్స్ వేయడము కంటిన్యూ చేస్తున్నావు, నువ్వు ఇలా ఏమైనా కొత్త కొత్త ఇన్వెంట్ చేయడము చేస్తున్నావు. ఇద్దరు గ్రేట్. నాకైతే థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ వాల్యుబుల్ టైం ఇది చెప్పాలంటే, ఈలోపు మీరు ఇంకే నువ్వు ఒక మంచి ఆర్ట్ వేసేదానివి, నువ్వు ఒకటి ఏదైనా కనిపెట్టేదాన్ని. బట్ థ్యాంక్స్ నాన్న, అండ్ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఇద్దరికి. ఇంకా నువ్వు మంచివి తయారు చేయాలి, ఓకేనా? నన్ను ఇన్వెంట్ చేస్తే నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను, సైంటిస్ట్ నాకు తెలుసు అని. విషింగ్ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఈసారి ఒక మంచి కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసి మంచి ప్రైజ్తో రావాలి. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుందామా, నువ్వు కూడా ఓకేనా? మంచిది ఏదైనా ఒక వస్తువు ప్రిపేర్ చేయాలి, అందరికి యూజ్ఫుల్గా ఉన్నవి చేసావనుకో, ఇలా బ్లైండ్ పీపుల్కి వాళ్ళకి ఉన్నట్టుగా మంచిగా నీ గురించి అందరూ చెప్పుకుంటారు. అమ్మకు కూడా మంచి పేరు తీసుకురావాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. చెప్పవా? బాయ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.